బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైం అయితే 11 దాటింది. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఈరోజు ఉదయాన్నే ఇంకా అన్నం వండాను. కూర అయితే ఏమీ చేయలేదు. మా పిల్లలకైతే టిఫిన్ ఉప్మా చేసి పంపించాను. వాళ్ళకి తిన్నారు, బాక్సులు కూడా కట్టుకున్నారు. మరేంటి అది చూడండి, అవి చెప్తుంది అందరికీ. అవి చెప్తే ఇంకా ఈరోజు కూర అయితే తోటకూరని కొబ్బరి చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. తోటకూర, కొయ్యి తోటకూర 10కి 2 కట్టలు. అని చెప్పు ఒక 20 రూపాయలు కట్టలు తీసుకొచ్చాను, 4 కట్టలు. చూడండి చాలా బాగుంది. తోటకూర అయితే ఫ్రెష్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. అవి చెప్పు ఇంక అందరికి. ఏం కూర ఈరోజు? అన్నమను తోటకూర. ఏం కూర ఈరోజు? తోటకూర, కొబ్బరి చట్నీ. చూడండి తోటకూర అయితే ఫ్రెష్గా చాలా బాగుంది. రాత్రి తీసుకొచ్చాను. ఇంకొక టమాటా, 4 పచ్చిమిరకాయలు, కరివేపాకు. ఇవన్నీ నీట్గా కడుక్కొని శుభ్రంగా ఫ్రై చేస్తాను. ఫ్రైలో కూడా ఇది కొయ్యి తోటకూర, మామూలు తోటకూర కాదు. కొయ్యి తోటకూర ఎర్రగా చాలా బాగుంది. చూడండి ఇది ఇలా ఉంటుంది కాళ్ళలో. దీన్నేమో కొయ్యి తోటకూర అంటాము, ఎర్ర తోటకూర కూడా అని అంటారు. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇంక ఇవైతే కొబ్బరి చట్నీ చేయడానికి ఒక టమాటాను, ఇంక 4 పచ్చిమిరకాయలు వేసుకొని బాగా వేయించుకొని కొబ్బరి చట్నీ రెడీ చేసుకుందాం. లిఫ్ట్ మిషన్ పని అయితే ఇప్పుడు దాకా చేసాము. ఇంకా ఉదయాన్నే ఇటుకురాళ్ళు కొంచెమను, ఇసుక కొంచెం వేసాము. ఎక్కువేం కాదు, కొంచెం కొంచెం. ఇంక ఈ రోజుతో 3వ ఫ్లోర్ కట్టుబడి మొత్తం అయిపోయిద్ది. అందుకని అంతవరకే వేసాము. ఇంకా మళ్ళీ 4వ ఫ్లోర్లో పైన లిఫ్ట్ మిషన్ పైన పెడతాము. ఇంకా 5వ ఫ్లోర్ అయితే స్లాబ్ కూడా వేసారు. ఇంకా స్లాబ్లన్నీ అయిపోయాయి, ఇంకేసే పని ఏమీ లేదు. ఈరోజు మా బుజ్జి స్కూల్కి వెళ్ళలేదు. ఇంకా అందరు వెళ్ళిపోయారు, 3 వెళ్ళారు కానీ బుజ్జి అయితే వెళ్ళలేదు. ఇంకా స్కూల్ డ్రెస్సులు అయితే కుట్టించలేదు. స్కూల్ డ్రెస్సులు మిషన్ల కాడైతే ఎక్కడా ఖాళీ లేదు ఫ్రెండ్స్. ఇంకా చాలా టైం పట్టేటట్టుంది. సోమవారానికి మేము ఇచ్చి వారం అవుతుంది, సోమవారానికి రెడీ అవుతాయి అని చెప్పారు స్కూల్ డ్రెస్సులు. ఒక్కో జత అయితే 500. బుజ్జికైనా ఎవరికైనా కానీ 500 అంట. చూడండి నలుగురికి ఎంత అవుతాయో. నలుగురికి ఒక్కొక్కరికి 1000 రూపాయలు, నలుగురికి 4000 అవుతున్నాయి స్కూల్ డ్రెస్సులు వాటికి. ఫస్ట్ ఈ తోటకూర మొత్తం క్లీన్గా శుభ్రంగా ఇసుక అనేది లేకుండా బకెట్లో జాడించుకొని ఈ వడగిన్నెలో వడేసుకుందాం. కొబ్బరి కూడా సన్న ముక్కలు కోసుకొని నీట్గా కడుక్కుందాం. తోటకూర చూడండి నీట్గా కడుక్కొచ్చాను శుభ్రంగా. ఈ తెపాల్లో అయితే తెపాలు పెట్టి నూనె పోసాను, నూనె వేడవుతుంది. ఇంక ఈ పచ్చిమిర్చి, ఇంక ఎల్లిపాయలు, కరివేపాకు, టమాటా ఒకటి, ఇంకా కొబ్బరి చట్నీ కూడా. ఈ కొబ్బరి కూడా నీట్గా చూడండి నీట్గా కట్ చేసుకొని ఇంకొక టమాటా అన్నీ శుభ్రంగా కడుక్కొచ్చి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ తోటకూర ఫ్రై చేసుకుంటాను. నూనె వేడైంది. కొన్ని సరుకులన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్, తీసుకొని రావాలి. డీమార్క్లో తాలింపు గింజలు అయిపోయాయి, కొన్ని ఉంటే వేసాను. డీమార్క్లో అయితే నెలకు సరిపోని సరుకులు ఒకసారి తీసుకొచ్చుకుంటే మాకైతే 2000 అవుతాయి. నెలకి సరిపోతాయి తీసుకొచ్చుకుంటే. ఆ బిల్డింగులు అటు పక్క దుమ్ము పడుతుందని ఇంక ఇలా పట్ల కట్టారు చూడండి. మొత్తం కలిపేసాను చూడండి. కానీ ఈ తోటకూర ఫ్రైలో 2 టమాటాలు, 1 టమాటా కానీ వేసుకుంటే టేస్ట్ సూపర్గా చాలా బాగుంటుంది. మనకి ఆ తోటకూర కంటే కూడా ఈ కొయ్యి తోటకూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను 4 కట్టలు తీసుకున్నాను. రాత్రి 2 కట్టలు ఫ్రై చేశాను, చాలా బాగుంది. అందుకని మళ్ళీ ఈ పూట కూడా ఫ్రై చేస్తున్నాను. ఇంకా మా పిల్లలు అయితే ఒక పూట బల్లో తింటారు. ఇంకా మళ్ళీ సాయంత్రం స్కూల్ నుండి రాగానే మళ్ళీ ఏదో ఒకటి చేస్తాను వాళ్ళ కోసం. ఏమి చేయకపోతే అన్నం తింటారు. ఒకసారి తిప్పుకుందాం. పచ్చిమిరపకాయలు కాయలు వేస్తేనే టేస్ట్గా చాలా బాగుంటాయి.
ఇప్పుడు తోటకూర వేసుకుందాం. ఈ మిగతాయి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు ఇవన్నీ తోటకూరలో మగ్గిపోతాయి. మూత పెట్టుకుందాం. 5 నిమిషాలు మగ్గేటట్టు మూత పెట్టుకుంటే తోటకూర మగ్గిపోయింది. మా బుజ్జి పక్కన అపార్ట్మెంట్లో ఆంటీ గారి కాడికి వెళ్ళారు చేసుకోవడానికి. బుజ్జి ఏం చేస్తున్నావు? పక్కన అపార్ట్మెంట్లో ఆడుకుంటుంది మా బుజ్జి. వెళ్ళి తెలుసుకొద్దాం. ఏం చేస్తున్నావు? నేను వచ్చానని మా రేణుకాదేవి కూడా వస్తుంది చూడండి. కుక్క పిల్లని కొనుక్కున్నావా? కుక్క పిల్ల చూడండి ఏం తింటుంది. ఆంటీ లేదా? ఆంటీ నిద్రపోతున్నారు. మీ గోలకి ఆంటీకి నిద్ర పడుతుందా? నిద్రపోతున్నారా? ఆంటీ నిద్రపోతున్నారు. గోల్ చేయమాకండి. పండి ఇంటికి బా బుజ్జి. ఇంట్లో ఆడుకుందరు పండి. లిఫ్ట్కి వెళ్ళి బాగూడదు. లిఫ్ట్కి వెళ్ళి బాగూడదు. అక్కడ బామాకండి. లేచారా? వీళ్ళ గోళ్ళకి మీరే నిద్రపోతారు. అయిపోయింది వేయటం. కూర చేస్తున్నా తోటకూర. ఇసుకేయటం అయిపోయింది. కుక్క పిల్ల చెడిపోయింది. టైం ఇద్దా పారాయనిక ఇంటికి బా. మా బుజ్జి రాదంట, అక్కడే ఆడుకుంటుంది. ఇంకా మా రేణుక నేను ఇంటికి వెళ్తున్నాము. ఇంకే అపార్ట్మెంట్ అయితే రెడీ అయిపోతున్నాయి. ప్లాస్టింగ్ కూడా చేశారు. టాపీలు కూడా వచ్చారు ఈరోజు. దాబుజ్జి వెనుక గిటుకురాలు అయితే ఈ కొన్ని ఉన్నాయి. 3వ ఫ్లోర్కి కట్టుబడికి మొత్తం సరిపాను వేసాము. ఇంక కొంచెం ఉన్నాయి. ఇంక కొన్ని మిషను మళ్ళీ 4వ ఫ్లోర్లో పెట్టినప్పుడు ఈ కొన్ని లాగేస్తాము. ఇసుక అవన్నీ ఉన్నాయి చూడండి. తోటకూర ఒకసారి తిప్పుకున్నాం. పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి దీంట్లో కారం ఏమి వేయను. తోటకూర బాగా తొందరగా మగ్గిపోవాలంటే కొంచెం పసుపు, సరిపాను సాల్టు, పచ్చి వాసన అనేది ఆకు వాసన అనేది రాకుండా తోటకూర బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుందాం. ఒకసారి తిప్పుకుందాం.
చూడండి ఎలా మగ్గిపోయిందో. కొంచెం నీరుంది. ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలు కూడా మగ్గిపోయాయి కదా, అసలుకి ఈ తోటకూరలు నంజుకొని తింటే ఈ పచ్చిమిరకాయలు కారం వేయకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని ఎక్కువ పచ్చిమిరకాయలు వేసాను. ఇంకా మా పిల్లలు ఆ పచ్చిమిరకాయలు తినరు, పక్కనే వేస్తారు. ఇంక ఈ పచ్చిమిరకాయలతో కారం వేసానంటే ఇంకా మంట పుట్టిద్ది. అందుకని ఇంకా కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిరకాయలతో సరిపోయిద్ది, పచ్చికారం లాగా. ఇంకా మగ్గాలి, కొంచెం నీరుంది. సిమ్లో ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువ మంట పెడితే ఆకుగా బాగోదు. ఇంకేంటంటే ఇది మనం మూత పెట్టుకొని బాగా సిమ్లో పెట్టుకుంటే అదే మగ్గిపోయిద్ది. కొబ్బరి చట్నీ కూడా చూడండి, ఒక టమాటా ఇవన్నీ కడిగి శుభ్రంగా పెట్టాను కదా, గ్యాస్ ముట్టించాను. ఇంకా సిమ్లో పెట్టుకుంటే సిమ్లో అయితే బాగా ఏగుతాయి. తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఎలా మగ్గిపోయిందో. గ్యాస్ ఆపుతున్నా. కొబ్బరి చట్నీ కూడా ఇవి కూడా ఎగుతున్నాయి. జీ తెలుగులో సీరియల్ వస్తున్నాయి చూడండి. ఆంటీ గారు కూడా వచ్చారు టీవీ చూడటానికి. 12 దగ్గర నుండి 3 దాకా సీరియల్ మొత్తం చూస్తాం మేమైతే. జీ తెలుగులో, మా టీవీలో సాయంత్రము. ఈ కొబ్బరి చట్నీ అయితే బాగా ఇది ఏగాలి. ఏగినాక చల్లారిపోయి బాగా చల్లారినాక మిక్సీ వేసుకుంటాను. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందరూ సపోర్ట్ చేయండి. ఏంటి బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఇంకా ఎల్లిపాయ ఒకటను, చింతపండు, ఇంకా చూడండి సాల్ట్ వేసుకొని చట్నీ, కొబ్బరి చట్నీ అయితే మిక్సీ పట్టుకొని రెడీ చేసుకుంటాను. మా ఆయన అయితే కోడిగుడ్డు తీసుకొచ్చాడు కొబ్బరి పచ్చడిలోకి. చూడండి కోడిగుడ్డు ఆమ్లెట్ ఏమన్నాడు. ఆయన కోసం కోడిగుడ్డు ఆమ్లెట్ వేస్తున్నాను. కొంచెం సాల్ట్, ఉప్పు, పసుపు కలిపి పక్కన పెట్టాను కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకోవడానికి. ఇవేమో మా పిల్లలు స్కూల్ నుండి వస్తారు కాబట్టి 4 కోడిగుడ్లు ఉడకబెట్టాను మా పిల్లల కోసం. ఉడకబెట్టి పొట్టు తీసి ఒక గిన్నెలో పెట్టి పక్కన పెడతాను. సాయంత్రం స్కూల్ నుండి 3:30కి వస్తారు. రాగానే వాళ్ళకి తింటారు, అన్నంలో నంచుకొని కోడిగుడ్డు తింటారు. చూడండి కొబ్బరి చట్నీ అయితే మిక్సీ పట్టాను. మరీ మెత్తగా ఏమీ పట్టలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. అన్నంలో తింటే ఇంకా బాగుంటుంది. ఇలాంటి చట్నీ మనకి ఇడ్లీలోకైనా దోశల్లోకైనా చట్నీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కోడిగుడ్డు ఆమ్లెట్ వేయడానికి చూడండి కళాయి పెట్టి నూనె పోసాను. గ్యాస్ కూడా ముట్టించాను. నూనె వేడవుతుంది. నూనె వేడైంది. చూడండి కోడిగుడ్డు ఆమ్లెట్ అయితే వేసాను.